ఇప్పుడు చూడండి, కొంత ఆడియన్స్కు సిటిఆర్ అంటే తెలియదు, వ్యూస్ వస్తలేవు. మనం వ్యూస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 6 పాయింట్ చెప్తాను. ఈ వీడియోలో మీకు 6 పాయింట్ కింద మీరు విన్నారనుకోండి, ఎంత వ్యూస్ వస్తున్నాయో దానికి మించి వ్యూస్ వస్తాయన్నమాట. ఈ వీడియోలో మీకు 6 పాయింట్ అయితే నేర్చుకోండి అనమాట. ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 పాయింట్ అయితే ఎలా ఉంటాయి అనేది అంటే సిటిఆర్ గురించి మాట్లాడతాను అనమాట. సిటిఆర్ని ఎలా ఎంగేజ్ చేసుకోవాలి, ఎంకరేజ్ ఎలా చేయాలి, సో అట్లా అనమాట. సిటిఆర్ని మనం ఎంకరేజ్ చేసుకున్నాం అనుకోండి, వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎవరికైతే 100, 200 అండ్ 1K వ్యూస్ వచ్చే వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. సో ఎవరైతే బాధపడుతున్న, కొత్తగా ఉన్న వాళ్ళు బాధపడుతున్న వ్యూస్ వస్తలేవు అని, మాకు వ్యూస్ వస్తలేవు అని నాకు ఇట్లా కామెంట్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా సిటిఆర్ని పెంచుకోండి. 100% సిటిఆర్ పెంచుకున్నారు అనుకోండి, మీకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. పాయింట్ టు పాయింట్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి వీడియోస్ అయితే, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే తెస్తా ఉంటాను. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో వీళ్ళైతే విన్నర్ అయ్యారు. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా విన్నర్ కావాలంటే పటాపట్ కామెంట్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి అనమాట. వాచ్ చేసిన వాళ్ళు ఫుల్ వీడియో కామెంట్ చేయండి. అనే ఇంతవరకు వీడియో చూసి కామెంట్ చేయండి. 100% ఫ్రీలో విన్నర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడే విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఖచ్చితంగా గాయస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్ వన్ ఏంటంటే గాయస్, సిటిఆర్ని ఎలా పెంచుకోవాలి, సిటిఆర్ ఎంకరేజ్ చేసుకున్నాలి. సో ఇప్పుడు చూడండి, సిటిఆర్ అంటే ఏంటి, క్లిక్ థ్రాట్ రేట్ అనమాట. సిటిఆర్ని మనం పెంచుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి మీరు ఎలా పట్టిన వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఒక 10 minutes 5 minutes వీడియో లెంత్ ఉంది అనుకోండి, దాని సిటిఆర్ మనం ఇప్పుడు తమ్నెయిల్ ఎలాగో పెట్టినాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ బ్రైట్ గా పెట్టుకున్నాం, మన ఫేస్ కూడా బ్రైట్ గా పెట్టుకుంటే అది తమ్నెయిల్ అనేది కొద్దిగా బ్రైట్ అయిపోతుంది. సో తమ్నెయిల్ ఎలా ఉండాలంటే డార్క్ లో ఉండాలి, కొద్దిగా టెంప్లెట్స్ లైక్ అవన్నీ మంచిగా ఎడిటింగ్ చేయాలి. సో తమ్నెయిల్ అయితే కొద్దిగా డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ అయితే కొద్దిగా హై అవుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే తమ్నెయిల్ని కొద్దిగా మంచిగా డిజైన్ చేసుకోండి. ఎంత వీడియోలో కష్టపడతారో తమ్నెయిల్లో కూడా 2 hours 3 hours కష్టపడాలి. సో ఇలా పెట్టాలి, అలా పెట్టాలి, కొద్దిగా కష్టపడ్డారనుకోండి, సిటిఆర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. సిటిఆర్ని పెంచుకుంటేనే మనకు వ్యూస్ అయితే వస్తాయి. ఇప్పుడు కొన్ని వీడియోకి వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అండ్ సిటిఆర్ని డౌన్ అవుతుంది. సో కొద్దిగా అండ్ ఒక 1K 2K వ్యూస్ వస్తాయి, కొత్త ఒక వీడియో పేలుతుంది అనమాట. సో మన టాపిక్ బాగుంటే సో వ్యూస్ వస్తాయి అన్నమాట. సో సిటిఆర్ పెంచుకోవాలి. సిటిఆర్ పెంచుకుంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఆడియన్స్ వరకు షేర్ చేస్తారనమాట. అట్లా సిటిఆర్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సిటిఆర్ పెంచుకునేలా ఎలా అంటే తమ్నెయిల్ అయితే కొద్దిగా డిజైన్ చేసుకునేలా మంచిగా సిటిఆర్ పెంచుకునేలాగా, అంటే ఆడియన్స్ క్లిక్ థ్రాట్ చేసేలాగా, అంటే క్లిక్ చేసేలాగా ఉంటేనే సిటిఆర్ పెరుగుతుంది అనమాట. అలా అనమాట. ఇప్పుడు చెప్పాను కదా తమ్నెయిల్ డిజైన్ ఎలా చేసుకోవాలి. సెకండ్ పాయింట్ అదేనమాట, తమ్నెయిల్ డిజైన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, బ్రైట్ గా పెట్టండి. తమ్నెయిల్ ఎలా పెడతారంటే బ్రైట్ గా పెడితేనే ఆడియన్స్ ఎంగేజ్ కావాలి. వీడియోలో ఎలా కష్టపడుతున్నారో, ఇప్పుడు 2 minutes 1 minute వీడియో తీస్తున్నా కూడా అండ్ తమ్నెయిల్లో కూడా కష్టపడాలి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో ఎడిటింగ్ చేస్తారు కదా, అంతే కొద్దిగా డిస్ప్లే పెద్దగా ఉంటుంది. సో మన స్మార్ట్ ఫోన్ లో కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఎందుకు అంటే తమ్నెయిల్ డిజైన్ చేసుకున్న కొద్దిగా డార్క్ కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది. సో తమ్నెయిల్ అయితే పెద్దగా కనిపిస్తే ఏమవుతాయంటే, అంటే ల్యాప్టాప్లో అందరికీ ల్యాప్టాప్ ఉండదు కదా, ల్యాప్టాప్లో చేసుకుంటే ఏమవుతాయి అంటే కొద్దిగా బ్రైట్గా అనిపిస్తుంది, కొద్దిగా ఏం పెట్టాలనేది సో ఆలోచన వస్తాయన్నమాట. అట్లా తమ్నెయిల్ అయితే డిజైన్ మంచిగా చేసుకోవాలి. పిక్సార్ట్ ఉంది, లైక్ చాలా ఉన్నాయి, పిక్సెల్ ల్యాబ్ ఉంది, ఎందులో చేసుకోవాలంటే అందులో చేసుకోండి, మీ ఇష్టం, వర్క్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే తమ్నెయిల్ అయితే మంచిగా డిజైన్ అయితే చేసుకోవాలన్నమాట. సిటిఆర్ పెంచుకోవాలంటే తమ్నెయిల్ మంచిగా డిజైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో అండ్ తమ్నెయిల్ కూడా అంతే టైం అయితే స్పెండ్ చేయండి అనమాట. ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే 100% వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే థర్డ్ పాయింట్ ఏంటంటే టైటిల్ చూసుకోండి. టైటిల్ చూడండి, చాలా పెద్దగా పెట్టేస్తారు. టైటిల్ ఎంత తీసుకుంటారండి, 100 తీసుకుంటారు. యూట్యూబ్ టైటిల్ అనేది 100 తీసుకుంటుంది. అందులో మనం సగం పెట్టాలా, అంటే 50% పెట్టాలన్నమాట. 50% టైటిల్ ఏం పెట్టాలా, ఆడియన్స్ ఫస్ట్ హెడ్లైన్ చూస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు న్యూస్ పేపర్ చూస్తారండి, హెడ్లైన్ చూసిన తర్వాతనే మీ మ్యాటర్ చదువుతారు. సో అట్లా టైటిల్ ఎలా పెట్టాలంటే ఇంగ్లీష్లో ఒకటి పెట్టాలా అండ్ ఒకటి తెలుగులో ఒకటి పెట్టుకోవాలా. మనం తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగులో పెట్టాలి. టైటిల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో ఒకటి హెడ్లైన్ పెట్టాలన్నమాట. ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు మన ఛానల్లో, అంటే మన వీడియోలో. సో టైటిల్ని చూసి మన వీడియోలో వస్తారనమాట. సో తమ్నెయిల్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు తమ్నెయిల్ గురించి చెప్పాను. సో ఇప్పుడు టైటిల్ గురించి చెప్తున్నాను అనమాట. టైటిల్ 50% పెట్టుకోండి. 100 తీసుకుంటుంది కాబట్టి 50% పెట్టుకొని అండ్ చిన్నగా పెట్టుకోండి. అండ్ 50% చిన్నగా అనమాట. అండ్ ఇంగ్లీష్లో రైట్ చేసుకోండి అనమాట. నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే చిన్నగా పెట్టుకోండి, ఇంగ్లీష్లో పెట్టుకోండి. ఇంగ్లీష్లో పెట్టుకుంటే సర్చ్ బార్లో ఎక్కువ వస్తుంది, తెలుగులో పెట్టుకుంటే సర్చ్ బార్లో ఎక్కువ రాదనమాట. ఇంగ్లీష్లో టైటిల్ పెట్టుకుంటే మీ ఇంప్రెషన్ అయితే క్లిక్ థ్రాట్ రేట్ అయితే పెరుగుతుంది అనమాట. మీ తమ్నెయిల్ రేటింగ్ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ మీ వీడియో రేటింగ్ కూడా పెరుగుతుంది, వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. అండ్ 4th టాపిక్ చూసుకుంటే ప్రాక్టికల్లో 3 తమ్నెయిల్. ఇప్పుడు చూడండి, టెస్ట్ తమ్నెయిల్ అయితే వచ్చేసింది. అప్పట్లో తమ్నెయిల్ అయితే టెస్ట్ తమ్నెయిల్ అయితే లేకుండే. జస్ట్ ఇప్పుడు 1 year బ్యాక్లో మనకు అయితే 1 year లేదా 6 months బ్యాక్లో మనకు యూట్యూబ్ అయితే ఏం తెచ్చిపెట్టింది,
టెస్ట్ తమ్నెల్ అయితే తెచ్చిపెట్టింది. 3 తమ్నెల్ తెచ్చిపెట్టింది. 3 తమ్నెల్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకొని టెస్ట్ తమ్నెల్ అనమాట. అంటే టెస్ట్ చేస్తుంది. ఏ తమ్నెల్ బాగుంటే ఆ తమ్నెల్ రెడీ చేసుకుంటే అంటే ఆ తమ్నెల్ రేటింగ్ ఇస్తుంది. అంటే విన్నర్ లాగా అన్నమాట. ఇప్పుడు చూడండి 3 తమ్నెల్లో ఏదో ఒక తమ్నెల్ అయితే విన్నర్ అవుతుంది. దాన్ని మనం సెట్ చేయొచ్చు అన్నమాట. సో అలాంటి తమ్నెల్ మళ్ళీ ఆడియన్స్కు నచ్చుతుంది కాబట్టి అలాంటి తమ్నెల్ మనం రిపీట్లో చేయొచ్చు అనమాట. సో అట్లా 3 తమ్నెల్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. టెస్ట్ తమ్నెల్ అనమాట. సో ప్రాక్టికలీ అలావి కూడా పెట్టుకోవచ్చు. సో ఆడియన్స్కు ఏ తమ్నెల్ నచ్చుతుంది అనేది మనకు కొద్దిగా క్లారిఫై అవుతుంది అనమాట. సో అట్లా మీరు 3 తమ్నెల్ అయితే యాడ్ చేయండి. టెస్ట్ తమ్నెల్ అనమాట. అలా కూడా మీరు సో అట్లా మనం ఇంప్రెషన్ క్లిక్ అవుట్ అయితే సిటిఆర్ని పెంచుకోవచ్చు అనమాట. అలా కూడా పెంచుకోవచ్చు. ఓకే, 5th వన్ ఏంటంటే గాయస్ ఇక్కడ పర్సనల్ మీతో షేర్ చేస్తాను అనమాట. అప్పట్లో నాకు వ్యూస్ రాకుంటే ఏం చేస్తుంటే నేను తమ్నెల్ అయితే బాగానే పెడుతుంటే టైటిల్ కూడా బాగానే పెడుతుంటే నాకు వ్యూస్ వచ్చేలాగా అప్పట్లో అనమాట. సో నేను ఎప్పుడైతే కొత్తగా ఉన్నానో అప్పట్లో అనమాట. సో ఇప్పుడు కూడా నాకు కూడా 1K వ్యూస్ వస్తాయి. నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి నేను అనుకోవట్లేదు. మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో కొంత నా ఆడియన్స్ నన్ను చూసేవాళ్ళు ఎవరైతే చూస్తున్నారో అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను సో అంత పూర్తి అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు చూడండి మీకు అయితే వ్యూస్ అయితే రావట్లేదు. సో ఎంత వస్తున్నాయి 100, 200 లేదా 500 బిలో వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. 12 అవర్స్ తర్వాత మీరు ఏం చేస్తారంటే టైటిల్ కూడా చేంజ్ చేసేసుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్స్ కూడా చెప్తున్నా అంట, నా సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంట. నేను చేసిన కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. 12 అవర్స్ తర్వాత మీరు ఏం చేస్తారంటే తమ్నెల్ కూడా చేంజ్ చేసేయండి అండ్ టైటిల్ కూడా చేంజ్ చేసేయండి. సో అట్లా చేంజ్ చేస్తే ఏమైతాయంటే కొంత సిటిఆర్ అయితే పెరుగుతుంది, వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అదొకటి పాయింట్ అనమాట. ఓకే, సో అలా కూడా చేస్తే మనకు 12 అవర్స్ తర్వాత అండ్ 12 అవర్స్ ముందు చేస్తే ఏమైతాయంటే యూట్యూబ్ వాళ్ళు 12 అవర్స్ తర్వాత ఒకటి నోటిఫికేషన్ సెండ్ చేస్తారనమాట, షేర్ చేస్తారనమాట. సో అట్లా షేర్ చేస్తే ఏమైతే కొంత ఆడియన్స్కు 12 అవర్స్ తర్వాత తమ్నెల్ వేరే వెళ్తుంది. ఈ రోజు తమ్నెల్ ఇలా వచ్చింది, ఫస్ట్ మీరు అప్లోడ్ చేసిన వీడియో ఆ తమ్నెల్ కాకుండా వేరే తమ్నెల్ అయితే వెళ్తానమాట. ఆడియన్స్ క్లిక్ చేసి ఛాన్స్ ఉంటాయి అనమాట. అండ్ 12 అవర్స్ తర్వాత అనమాట. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఏంటంటే కాదు ఇక్కడ వీడియో ఎడిటింగ్. మీకు వీడియో ఎడిటింగ్ రాకుంటే నేర్చుకోండి. వీడియో ఎడిటింగ్ చాలా ట్యూటోరియల్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో. ఎవరిది పడితే వాళ్ళని చూసి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత 4 అవర్స్ 1 డే కానీ సో గానైన తర్వాత వీడియో ఖచ్చితంగా వీడియో క్లిక్ చేసేలాగా ఉండాలా. ఆడియన్స్ ఎంగేజ్ కావాలి. ఒక్కసారి మనకి ఇట్లా క్లిక్ చేసినామా ఆడియన్స్ ఎంగేజ్ కావాలి. ఏం చేస్తారేమో వీడియో ఎడిటింగ్ బాగుండాలి. అలా మీరు చేస్తేనే మీకు వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి బోరింగ్గా మాట్లాడినారు అనుకోండి వ్యూస్ అయితే రావు. ఇప్పుడు చూడండి ఇలా మాట్లాడుకోండి, డల్గా మాట్లాడాలనుకోండి వ్యూస్ అయితే రావు. మీరేం చేస్తారంటే డల్గా మాట్లాడకుండా కొద్దిగా అట్రాక్షన్గా మాట్లాడండి అండ్ వ్యూస్ అయితే ఎలా వస్తాయని ఇట్లా మీరు డిఫరెంట్గా ఏం మాట్లాడాలి అంటే మీకు బ్లాగింగ్ కానీ కుకింగ్ కానీ ఏదైనా కానీ ఆడియన్స్ ఎంగేజ్ కావాలా. ఎడిటింగ్ కూడా బాగుంటుంది. ఎడిటింగ్ బాగుంటే మనకైతే వ్యూస్ అయితే వస్తాయి అనమాట. 2 minutes వీడియో తీసుకోండి, అందులో మీరు గ్రాఫిక్స్ ఏం యాడ్ చేస్తారో మ్యాజిక్ యాడ్ చేస్తారో మీ ఇష్టం అండి. వీడియో ఎడిటింగ్ బాగుండాలి. వీడియో ఎడిటింగ్ బాగుంటుంది మీకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ సిటిఆర్ పెరుగుతుంది అండ్ వాచ్ టైం కూడా వస్తుంది అనమాట. వాచ్ టైం వస్తే మీ వీడియో మళ్ళీ షేర్ అవుతుంది. యూట్యూబ్ వాళ్ళు కనిపిస్తుంది అబ్బా వాచ్ టైం బాగా వస్తుంది, మళ్ళీ ఈ వీడియోని షేర్ చేయాలా అట్లా అనుకుంటారు అనమాట. అండ్ వీడియోలో 2 minutes వీడియోలో ఫుల్ వీడియో వాచ్ చేసిన అనుకోండి యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ షేర్ చేస్తారు అనమాట. ఖచ్చితంగా మీరు వీడియో ఎడిటింగ్ అయితే ఖచ్చితంగా మంచిగా చేసుకోండి అండ్ ఎడిటింగ్ మంచిగా చేసుకుంటే మీకు వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సిటిఆర్ పెరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.